హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఐడియాస్. మన ఇంటికి ఇటువంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయండి. మనం రవ్వ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే బియ్యం తీసుకున్నప్పుడు కానీ, 5 kgsలో ఇలా తీసుకున్నప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ బ్యాగ్స్ని మనం డైలీ యూసేజ్ కింద ఓన్లీ బ్యాగ్ని అలా తీసుకెళ్లాలంటే ఇష్టపడం కదండి. అలా కాకుండా నేనైతే మంచి ఐడియాస్ అయితే చూపిస్తానండి. ముందుగా ఈ బ్యాగ్కి ఉన్న హ్యాండిల్స్ని, దారపోగులని తీసేసి ఈ హ్యాండిల్స్ని రిమూవ్ చేసుకున్నానండి. కట్ చేయలేదు నేను ఇక్కడ. ఇప్పుడు ఈ హ్యాండిల్స్కి ఇంట్లో ఏదైనా పాత క్లాత్లు ఉంటాయి కదండి, ఆ క్లాత్తో ఇలా కవర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పాత శారీ నుంచి ఈ పీసెస్ని తీసుకున్నానండి. చూడండి, ఇలా క్లాత్తో కవర్ చేసిన తర్వాత చాలా అందంగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ హ్యాండిల్స్ని యాస్టీజ్గా మనం ముందుగా ఎలా అయితే రిమూవ్ చేసుకున్నానో అలాగే బయట వైపు నుంచి పెట్టేసి కుట్టు అయితే వేసేసుకోవాలండి. హ్యాండిల్స్ అనేవి బయట వైపుకి పెట్టుకోవాలి. ఇప్పుడు పాత శారీ నుంచి నేను ఈ బ్యాగ్ సరిపోయేంత సైజులో క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇంకాస్త అందంగా కనిపించడానికి పాత చున్నీ నుంచి ఈ లేస్ అయితే తీసుకున్నానండి. ఈ లేస్ని చూడండి, ఇలా శారీకి వచ్చిన లేస్ కింద పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మంచి వైపు అనేది లోపలికి పెట్టేసి బయట వైపు నుంచి ఇలా చూస్తారు కదా, ఎల్ షేప్ వచ్చేలాగా కుట్లు అయితే వేసేసుకున్నాను. ఈ కార్నర్స్లో ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈ పీస్ని రివర్స్ చేసుకున్నానండి నార్మల్ సైడ్కి. చూడండి, ఈ ఎడ్జెస్లో కూడా ఇలా రివర్స్ చేసుకొని లోపల వైపున మనం ముందుగా రవ్వ బ్యాగ్ తీసుకున్నాం కదండి, ఈ బ్యాగ్ని దీని లోపలికి పెట్టేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా వెళ్ళిపోతుంది కొంచెం లూజ్గా కుట్టినట్లయితే. ఇప్పుడు ఈ బ్యాగ్కి ఈ లేస్ ఉంది కదండి, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఇక్కడ చుట్టువైపులో కుట్లు అయితే వేసేసుకోవాలి. ఈ బ్యాగ్ అనేది ఈ క్లాత్ నుంచి సపరేట్ అవ్వకుండా. చూడండి, ఇప్పుడు ఈ బ్యాగ్కి కింద వైపున చూసారు కదండి, ఇక్కడ కుట్టు అయితే వేసేసుకోవాలి. అసలు ఈ క్లాత్ నుంచి బ్యాగ్ అనేది సపరేట్ అవ్వదండి. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఇలా బ్యాగ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చండి. ఈ బ్యాగ్ పొడవు కాస్త ఎక్కువగా ఉంది, తీసుకువెళ్ళడానికి చాలా బారుగా ఉందనుకునే వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ఐడియా అయితే ఫాలో అవ్వండి. కింద నుంచి 3 ఇంచెస్ వరకు ఇలా చిన్న మార్కింగ్ అయితే చేసుకున్నాను రెండు వైపులా. ఇక ఈ 2 మార్కింగ్స్ కలిసేలాగా స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు లోపల వైపు నుంచి చూడండి, చేతిని లోపల వైపు పెట్టుకొని బయట నుంచి ఈ బ్యాగ్ని లోపల వైపుకి ఇలా మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్నంత వరకు లోపలికి పెట్టుకోవాలి. కింద నుంచి క్లాత్ని చూడండి, ఇట్లాగా లోపలికి వెళ్ళాలండి. మనం ఎట్లాంటి కటింగ్స్ కూడా చేయకూడదు ఇక్కడ. ఇంకా కింద వైపున కుట్టు కూడా వేయకూడదండి. ఇప్పుడు చూసారా, బ్యాగ్ పొడవు అనేది తగ్గింది. ఇప్పుడు మనం లోపల పెట్టుకున్న ఈ క్లాత్ అనేది బయటికి రాకుండా చుట్టువైపులా కుట్లు వేసుకోవాలండి. కింద వైపున అయితే అసలు వేయకూడదు. ఇలా అటువైపు ఇటువైపు రెండు వైపులా చూసారు కదండి, ఇలా కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మనం పెట్టుకున్న లోపల క్లాత్ అనేది బయటికి రాదు. ఇంకా మనం దీని లోపల ఏవైనా వస్తువులు పెట్టినట్లయితే మనం ఇంతకుముందు బ్యాగ్ కంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరే చెప్పండి, మనం రవ్వ బ్యాగ్ని అలాగే తీసుకెళ్లాలంటే ఎంత మాత్రం కూడా ఇష్టపడం కదా. అదే ఇలా ఉంటే మాత్రం పూజా సామాగ్రి తీసుకురావడానికి కానీ, లేదంటే చిన్న చిన్న వస్తువులు తీసుకురావడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఐడియా నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే ఐడియా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ మరొక రవ్వ బ్యాగ్ని తీసుకున్నాను. పైనుంచి 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. రెండు వైపులా కూడా 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర టేప్ కనుక లేకపోయినట్లయితే స్కేల్తో కింద నుంచి 5 సెంటీమీటర్ల దగ్గర చూసారు కదా, రెండు వైపులా ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వైపు ఎడ్జెస్ ఉన్నాయి కదండి, కింద వైపు ఓపెన్ వచ్చింది. ఈ రెండు వైపులా కూడా ఓపెన్ చేసి మొత్తం ఈ బ్యాగ్ని ఓపెన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా రెండింటిని కూడా ఇలా ఓపెన్గా ఉంచుకోవాలండి. ఇప్పుడు హ్యాండిల్స్ని రిమూవ్ చేసి మనం ఇందాక హ్యాండిల్స్ని ఎలా అయితే వేరొక క్లాత్ని వేసుకొని కుట్లు అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా మరొక శారీ నుంచి నేను ఇక్కడ క్లాత్ని తీసుకొని ఈ 2 పీసుల్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి, మీ దగ్గర శారీనే ఉండాలని ఏం లేదండి. పాతవి చున్నీలు ఉంటాయి కదండి, కొంచెం బాగుంటాయి, అటువంటివైనా తీసుకోవచ్చు. లేదంటే మగవాళ్ళవి షర్ట్స్ ఉంటాయి, లేదంటే బెడ్షీట్స్, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. హ్యాండిల్స్కి నేనైతే ఇక్కడ క్లాత్ని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ బ్యాగ్కి చూసారు కదా, హ్యాండిల్స్ని ఇలా అయితే పెట్టకూడదండి. ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదండి ఫస్ట్ ఐడియాకి, అలా పెట్టకుండా ఇలా రివర్స్లో పెట్టుకొని కుట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ రెండింటికి కూడా హ్యాండిల్స్ అనేవి లోపల వైపుకి పెట్టుకొని కుట్లు వేసేసుకున్నాను. పాత శారీ నుంచి పీస్ అయితే కట్ చేసి తీసుకున్నానండి. ఈ బ్యాగ్ ఉన్నంత సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. మంచి వైపు అనేది లోపలికి పెట్టుకొని చూసారు కదా, ఇలా రాంగ్ సైడ్ బయటకు పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి పైన హ్యాండిల్ దగ్గర. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ తిప్పి
క్లాత్ పైన మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండిల్ అనేది బయటికి వచ్చింది. ఇంకా ఈ క్లాత్ అనేది బయటికి రాకుండా పైన టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బియ్యం సంచి నుంచి 7 ఇంచులు వెడల్పుతో పొడవు వచ్చేసి మొత్తం కూడా 42 ఇంచులు వచ్చిందండి నాకు. అంటే మనం రైస్ బ్యాగ్ వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం కదండి. రెండు వైపులా 2 15లు 30 ఇంచులు, ఇంకా కింద వైపున 12 ఇంచులు, మొత్తం 42 ఇంచులు వచ్చిందండి. వాటి చుట్టూ కుట్టడానికి ఈ పీస్ని అయితే తీసుకున్నానండి. క్లాత్ పీస్ని ఇలా ఈ 42 ఇంచులు వచ్చేలాగా చిన్న చిన్న పీస్లు అటాచ్ చేసుకుంటూ ఇంత బారుగా కుట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం సంచి పైన ఈ క్లాత్ మొత్తాన్ని కూడా రెండు వైపులా కుట్లు అయితే వేసేసుకున్నాను. ఎడ్జెస్ అనేవి లోపలికి పెట్టేసుకొని మనం ఇందాక ఇలా రెడీ చేసుకున్నాం కదండి, శారీ పీస్తో రవా బ్యాగ్ని కవర్ చేసుకున్నాం కదా, ఒక పీస్ని తీసుకొని ఈ బియ్యం సంచితో మనం కుట్టుకున్నాం కదండి, దీన్ని ఈ చుట్టూ వైపులా చూసారు కదా, ఇలా ఈ రవా బ్యాగ్ చుట్టూ వచ్చేలాగా చూసారు కదండి, ఇలా చుట్టూ వైపులా ఇలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ ఉంది కదండి మనకి, ఆ పీస్ని దీనిపైన చూసారు కదా ఇట్లా రివర్స్లో పెట్టుకొని మంచి వైపు అనేది లోపలికి పెట్టుకొని కుట్లు అయితే వేసేసుకోవాలండి. చుట్టూ ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. పైన అయితే ఓపెన్ ఉంచాలి. చూడండి, ఇట్లా మొత్తం కూడా నేను కుట్లు వేసేసుకున్నాను. ఇక ఫైనల్గా మనం అనుకున్న ఐడియా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్యాగ్ని రివర్స్ చేసేద్దాము. మనకి లోపల వైపున అయితే ఎడ్జెస్ అయితే కనబడుతున్నాయండి. చూడండి, ఇలా ఖర్చు ఏదైతే ఉందో అదైతే లోపల కనబడుతుంది మనకి. ఇలా లోపల వైపున ఇలా కనబడకుండా నేనైతే మంచి టిప్ చూపిస్తాను చూడండి. మనం కుట్టు వేసుకున్నాం కదండి, ఇలా ఈ బాక్స్ షేప్లో బయట వైపు నుంచి ఇలా ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు లోపలికి పెట్టేసుకొని చూడండి, బయట వైపు నుంచి కుట్లు వేసుకున్నాను చూడండి. ఇలాగా రెండు వైపులా కూడా నేను బయట వైపు నుంచి కుట్టు వేసుకున్నాను. లోపల చూసారా, ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు లోపల చూసినట్లయితే ఎటువంటి ఎడ్జెస్ కూడా కనిపించట్లేదండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది లోపల ఇంకా బయట రెండు వైపులా కూడా. మీకు ఒకసారి రివర్స్ చేసి చూపిస్తాను చూడండి, అస్సలు ఎటువంటి ఖర్చు కూడా లేదు రెండు వైపులా. ఫైనల్గా బ్యాగ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మనం ఎక్కువగా బయట జూట్ బ్యాగ్స్ కొంటూ ఉంటాం కదండి, సేమ్ అదే మోడల్లో ఈ బ్యాగ్ అయితే కుట్టాను. ఇక ఈ సైజులో ఉన్నటువంటి జూట్ బ్యాగ్ కొనాలి అంటే 200 నుంచి 300 వరకు ఉంటుందండి. కానీ మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు కూడా లేకుండా వేస్ట్ అన్ని పక్కన పెట్టేసే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చండి. ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్ళు సీరియల్స్ చూస్తూనో లేదంటే మూవీస్ చూస్తూనో ఇలా ఈ బ్యాగ్ని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి. మీరు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళకు గిఫ్ట్లా కూడా ఇవ్వచ్చండి. ఈ వీడియోలో మనం స్టిచ్ చేసుకున్న 2 బ్యాగ్లో ఏ బ్యాగ్ అయితే మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.